నమస్కారం అండి. ఫస్ట్ క్లాస్ పిలిచారు జస్ట్ ఒకసారి మీకు అందరికీ ఇప్పుడు ఏదైతే మనం ప్రొసెస్ చేస్తున్నామో దీని గురించి అవగాహన ఉంది అని భావిస్తున్నాను. ఎవరికి ఏమి డౌట్ లేదు అనుకుంటున్నాను. డౌట్ ఏమైనా ఉంటే అడగొచ్చు కావాలంటే. ఇది పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా షాప్స్ అలాట్మెంట్ కోసం చేస్తున్న కార్యక్రమం. దీంట్లో ప్యూర్లీ అంటే అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ షాప్కి లాటరీ బేసిస్ తీయండి అని మనకు జియో ఉంది. అదే ప్రకారంగా గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అదే ప్రకారం తీయబోతున్నాను. చిన్న ఎగ్జాంపుల్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఒక షాప్కి 71 అప్లికేషన్ వచ్చినాయి. అట్లాగే జగ్గపేట మున్సిపాలిటీలో ఉన్న ఒక షాప్కి 21 అప్లికేషన్ వచ్చినాయి. ఏ షాప్కి ఏ సబ్ క్యాస్ట్ రోస్టర్ ప్రకారం అలాట్ చేసిందని ఇంతకు ముందే నేను లాటరీ తీసినప్పుడు మీకు అందరి సమస్యలు చూపించి అది నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఆ క్యాస్ట్లో ఆ షాప్ ఎవరికి వెళ్తుంది అనేది ఇప్పుడు ఈ లాటరీ నిర్ణయిస్తుంది. ఓకే, సో ఈ ప్రకారం ఇప్పుడు ఫస్ట్కి చూసుకుంటే 71 అప్లికేషన్స్ వచ్చిన ఇదే చేస్తుంది కదా, వచ్చిన షాప్ విజయవాడ కార్పొరేషన్ షాప్. దీనికి ఇప్పుడు ఇక్కడ చూడండి ముందు 71 టోకన్స్ పెట్టున్నాము, మీరు వచ్చి చూసుకోవచ్చు. ఇవన్నీ ఈ డబ్బాలో వేసి మనము అది మిక్స్ చేయడం జరుగుతుంది. 1కి వెళ్తాము. ఆ రిజల్ట్ 1 కూడా వెళ్తే రిజల్ట్ 2కి వెళ్తాం. సో అంటే ఏంటి, ఒక్క షాప్కి 3 టోకెన్ అయితే తీస్తాము. కానీ ఫస్ట్ తీసిన టోకనే ఒరిజినల్ వాళ్ళకి చెందుతుంది. వాళ్ళ కనుక ఏదైనా కారణం వల్ల డిస్క్వాలిఫై అయితే లేదా వేరే దగ్గర కూడా వాళ్ళకి వచ్చి నాకు ఇది వద్దండి అని చెప్తే అప్పుడు సెకండ్ వాడికి వెళ్తుంది. సో ఇది కాన్సెప్ట్. ఏంటో డౌట్స్ ఉంటే మీరు ఇప్పుడు కూడా అడగవచ్చు. అవునా, స్టేట్ గానే హైయెస్ట్ విజయవాడ కార్పొరేషన్ ఏదో మనకి పట్టేసి ఉన్నట్టుంది. 71 అప్లికేషన్ స్టేట్ గానే హైయెస్ట్ వచ్చాయని చెప్తున్నారు. ఇదే అందరికీ బెస్ట్ విషయస్ తెలియజేస్తున్నాను. నా ముఖ్య పర్పస్, నా ఉద్దేశం ఇక్కడ ఉండేది ఏంటంటే ఇది ట్రాన్స్పరెంట్గా అదే పారదర్శకంగా ఈ కార్యక్రమం చేసి ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలని రావడం జరిగింది. కాబట్టి త్వరగా చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను, అడగవచ్చు. డౌట్తో పాటు నాకు తెలీదు ఏదో చేసేసారని చెప్పడానికి అయితే ఆస్కారం లేదు చెప్తున్నాను. ఓకే, సో ఇట్స్ ప్యూర్లీ ట్రాన్స్పరెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. థ్యాంక్ యూ. टोकन नंबर 1 मैडम शिवशंकर लक्ष्मी दुर्गम तोड़ूर बंगम अनसूय पजूरी रविकुमार जुबली सीतम्म दొంగగా వెంకటేశ్వరరావు పగాని నాగ రుద్ర సూర్యదేవరావు తోట ఉదయ్ కుమార్ రామలింగయ్య అనసూయ విజయ వెంకటేశ్వరరావు పి నాగేశ్వరరావు ఏదా రామకృష్ణ ఒకటి 3 తీయాలి. 48 పేరు పామర్తి శివకుమార్ గారు మీరు అందరూ 48 సక్సెస్ఫుల్ అప్లికెంట్ ఫర్ గెజెట్ సీరియల్ నెంబర్ 1 అండి, పామర్తి శివకుమార్ గారు. ఇప్పుడు R1 రిజర్వ్ 1 22 సొంటి కిషోర్ గారు 22 R1 రిజర్వ్ 1. నెక్స్ట్ R2 15 నెంబర్ R2 రిజర్వ్ అప్లికెంట్ నెంబర్ 215 నాగేశ్వరరావు. నెక్స్ట్ రెడీ చేయండి. ఓకే, ఈ ప్రకారంగా ఇక్కడ చూసుకోండి 21 టోకన్స్ పెట్టడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ర్యాండమ్ గా లాటరీ తీయబోతున్నాము. ఈ 21 మందిలో ఎవరైతే ఫస్ట్ వస్తుందో వాళ్ళకి ఆ షాప్ వెళ్తుంది. రిజర్వ్ 1 కూడా తీసి పెట్టుంటాము. ఫస్ట్ వచ్చిన అతనికి వేరే దగ్గర కూడా వచ్చి అనేది నాకు వద్దు అని అక్కడికి వెళ్తే అప్పుడు ఇక్కడ R1 ఉంటుంది, రిజర్వ్ 1 వాళ్ళకి ఈ షాప్ పెడుతుంది. అదర్వైజ్ ఫస్ట్ ఏదైతే వస్తుందో వాళ్ళకి వెళ్తుంది. ఇది మీ టోకన్స్. 21 మంది ఉన్నారు, 21 మంది కూడా వచ్చారు కదా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా మీకు? ప్రాసెస్ ఏమైనా డౌట్ ఉందా? లేదు కదా, ఏం డౌట్?
18 అండి జగ్గైపేట మున్సిపాలిటీ సక్సెస్ఫుల్ అప్లికెంట్ టోకెన్ నెంబర్ 18 వారి పేరు జి హరికృష్ణ గారు. జి హరికృష్ణ గారు. రిజర్వ్ అప్లికెంట్ చేస్తున్నారు ఇప్పుడు R1 రిజర్వ్ అప్లికెంట్ 8 అండి 8 రిజర్వ్ అప్లికెంట్ 1 మాడు వీరాంజనేయులు ఎం వీరాంజనేయులు గారు. R2 నెంబర్ 4 అండి టోకెన్ నెంబర్ 4 జగని బాలకృష్ణ గారు. 1 2 గెజిట్ జగ్గైపేట సిఐ గారు వెరిఫై చేయండి. ఈ డౌట్స్ లేవు కదా మీకు అందరికి అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇది షాప్ 3వ షాప్ మండపల్లి మున్సిపల్. ఇక్కడ కూడా ఎక్కువ మంది 47 మంది ఉన్నారు. 37 సార్. 37 37 పేరు చదవండి. మారం నాగరాజు గారు 37 సక్సెస్ 37 అండి మారం నాగరాజు గారు. రిజర్వ్ అంత ఇవ్వబోతున్నాము. రిజర్వ్ 1 18 సార్. 18 వీడియో మల్లెల వెంకట శ్రీనివాసరావు గారు 18. రిజర్వ్ 2 ఇవ్వబోతున్నాము. 18 అండి R1 ఎం వెంకట శ్రీనివాసరావు గారు. రిజర్వ్ 3 రిజర్వ్ 2 రిజర్వ్ 2 43 అండి టోకెన్ నెంబర్. ఓకే ఏదో శివకేశవ వర్ధన్ రావు గారు.